మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. కంసుడు నారదునితో ఇలా అంటున్నాడు: నిష్పక్షపాతముగా చూస్తే ఈ మధురా రాజ్యము వసుదేవునిది కూడా కాదు, చంద్రవంశీయులదే కాదు, విదేశీయులైన యవనులు గెలుచుకొన్నది. త్రేతాయుగమున దశరథుని కాలమున లవణాసురుడను యవన ప్రభువు పరిపాలించాడు. రాముని అరణ్యవాస కాలమున రాజ్యము అరాచకము కాగా లవణాసురుడు విజృంభించి లోకకంటకుడై ప్రవర్తించాడు. ఉప్పు వాణిజ్యమునకని పేరు పెట్టి కొన్ని వేల యవన కుటుంబములను భరతభూమిలోనికి దింపాడు. వారందరూ వేద ధర్మ విరోధులై బ్రహ్మావర్తమందలి ఆచారములను రూపుమాప యత్నించారు. ప్రజలను పీడించారు. ధనికులై ఈ దేశమున స్థిరపడ్డారు. రాముడు పట్టాభిషిక్తుడైన వెనుక శత్రుఘ్నుడు లవణాసురుని చంపాడు. అప్పటి నుండి సూర్యవంశము వారే మధురలో వేద ధర్మమును నిలబెట్టిన ప్రభువులు. కాలక్రమమున సూరసేనుడు మధురనాక్రమించి ప్రభువయ్యాడు. అతడే దీనికి వారసుడు కానప్పుడు వసుదేవుడెట్లగును? నారదుడు: కనుక నీవు రాజగుటలో తప్పులేదందువు, బుద్ధిమంతుడవు. నీకు వసుదేవుడు శత్రువగుటకు కారణమిదియే అనుకొందును. కంసుడు: రాజ్యము పరిపాలకుల కోసము కాదు అనియు, రాజు ప్రజల కోసమనియు వసుదేవుని సిద్ధాంతము. అది మంచిదే. రాజులందరూ ప్రజలను కాపాడక నమలి భక్షించుచున్నారా? వసుదేవునకు అధికారమున్న అన్నచో గిట్టదు. ప్రభుత్వమును కూలద్రోయు బుద్ధి కలవాడతడు. సంపద అనగా ధనము కాదనియు, గోవులు సస్యము మాత్రమే సంపద అనియు అతని అభిప్రాయం. గోవులను సస్యమును స్వేచ్ఛగా అనుభవింపనిచ్చినచో ప్రజలు పరిపాలకులను లెక్క చేయుదురా? ప్రజలను ప్రభువులకు అధీనులుగా చేయనిచో శాంతిగా జీవింపరు. ప్రజలను పిడికిట పట్టి ఉంచుటకు ధనము ముఖ్య సాధనము. ధనము అధికారమును పుట్టించును. అధికారమంతర్యామి దేవతగా ప్రజలను పట్టి ఉంచును. మా తండ్రి కూడా నా ఈ సిద్ధాంతమునకు అంగీకరింపడు. కనుకనే దేశక్షేమమును కోరి మా తండ్రిని వసుదేవుని కారాబద్ధులను చేయవలసి వచ్చినది. ఇందు నాకు స్వార్థమేమీ లేదు. అంతేకాదు, వసుదేవుడు గ్రామములలో కర్షకులను పశుపాలకులను బలిష్ఠులను చేసి రెచ్చగొట్టి గ్రామ పరిపాలనము ఏర్పరిచాడు. తన ఈ ప్రణాళికకు మొట్టమొదటి సాధనముగా వ్రజమను గ్రామమును స్వీకరించాడు. అందు నందగోపుడను వానిని గోగణములకు సస్య సంపదకు రాజుగా చేసి మాకు రాజద్రోహము చేశాడు. సహించి ఊరకుంటిమి. 10 సంవత్సరములలో గోవర్ధనగిరి చుట్టూనున్న 500 గ్రామములను ప్రజా పరిపాలకములుగా చేశాడు. నందగోపుడు వైశ్యుడు. క్షీరము అమ్ముకొని సస్యము నమ్ముకొని మధురానగరమునకు రాకపోకలు చేయుచు మా అనుమతితో
ద్రవ్య వినిమయము పొందవలసిన వైశ్యులు మాతో ద్రవ్యముతో సంబంధములేగా స్వతంత్రముగా సంపదలను అనుభవించుచు ప్రభువులుగా మెలుగుచున్నారు. వైశ్యులు ప్రభువులైనచో భరతభూమిని ఏ యవనులకు బర్బరులకు బేరము పెట్టుదురు. దాని నరికట్టి అణచుటకై వసుదేవుని కారాబద్ధుని చేయుట మాకు కర్తవ్యము కాదందురా. నారదుడు: కాదనము, కానీ ఈ తర్కము కలవానికి సనాతన ధర్మము బోధించి లాభము లేదు. నా విష్ణు పృథివీపతి అను వాక్యమును అనుసరించి ప్రజల సుకృత దుష్కృతములను పట్టి ప్రభుత్వములు ఏర్పడుచుండును. ఏ ప్రభుత్వమునందైనను విష్ణుశక్తియే పరిపాలించుచు ప్రజలకు తగిన విధమున మెలగుచుండును. ఆ విష్ణువే మీ దేవకి గర్భమున పుట్టి నిన్ను చంపునని అశరీరవాణి పలికినది కదా. దానిని బట్టి నీవు కల్పించిన మార్గము ధర్మమో అధర్మమో తెలుసుకొనవచ్చును. కంసుడు: ఈ సిద్ధాంతము సత్యము కాదని తెలుపుటకే దేవకీ వసుదేవులను చెరపట్టి తిని, ఆమె అష్టమ గర్భము నష్టమైనచో మీరు రాజధర్మమును గూర్చిన అభిప్రాయములను మార్చుకొందురా. నారదుడు: అట్లే జరిగిన నాడు నేనేలా విష్ణువు కూడా మార్చుకొనవలసి ఉండును. ఇంతకును నీకు వాసుదేవ మంత్రమెందులకు? కంసుడు: వాసుదేవుడే నా మూలమున రాజధర్మము స్థాపింపగలడని లోకమునకు తెలియుటకు. నారదుడు: ఇప్పుడు దేవకి అష్టమ గర్భము ధరించి ఉన్నది కదా, ఇంతలో మంత్రమెందులకు? నీవు బలాబలములు తేల్చుకొనిన వెంటనే నేనును వాసుదేవ మంత్రమును నీవు నిమిత్తముగా వ్యాపింపచేయుటకై మధురకు వచ్చెదను. యోగం అభ్యసించువానికి ప్రాణస్పందముల రూపమున వాయువులు మూలాధారము నుండి ఊర్ధ్వగమనము చేయును. ప్రజ్ఞలు శిరస్సు నుండి దిగువకు ప్రసరించుచు వాయువుల గతులను కలుసుకొని సమీకరణము చేయును. భరతభూమి యందు దక్షిణ సముద్రము నుండి బయలుదేరిన వాయువు ఉత్తరముగా ప్రయాణము చేయును. హిమాలయముల నుండి ఋషుల ప్రజ్ఞలు దక్షిణాభిముఖముగా దిగివచ్చి వాయువులను కలుసుకొని ఆకాశపదములలో ప్రణవమును సమీకరణము చేయును. కనుకనే యోగసిద్ధులైన ఋషేంద్రులు తమ దేహములయందలి వివిధ స్థానములలో భరతభూమి అందలి వివిధ ప్రాంతముల చైతన్యమును న్యాసము చేసుకొనుట నేర్పారు. తమ సహస్రారమునందలి ప్రజ్ఞలకును హిమాలయ పర్వత గుహలలోని చైతన్యమునకును గల సంబంధము వారికి తెలియను. బదరికాశ్రమమునకును కైలాస శిఖరమునకును తమ శిరస్సులలో గల స్థానమును గుర్తించిన వారు ఋషులు. ఈ సంబంధముననుసరించియే దేహములలోనికి జీవులుగా దిగివచ్చు పురుషుడు రుద్రుడుగను నారాయణుడుగను దర్శింపబడ్డాడు. వేదములయందు రుద్రసూక్తములు విష్ణు సూక్తములు న్యాస విద్యకు మొదటి మంత్రములై రూపొందాయి. దక్షిణాపథము నుండి ఉత్తరముగా
యానము చేయుచున్న వాయువుల గతులకు ఆకారములు కల్పించుచు మహాపతాకమొకటి గోవర్ధన శిఖరాగ్రముపై ఎగురుతోంది. పతాకమున అమర్చబడిన 10 గజముల జిలుగు వస్త్రము గాలిలో నాట్యమాడుచు గాలుల భంగిమలను ప్రదర్శిస్తోంది. పతాకము శిఖరముపై బంగారు గోపురము ప్రభాత కాంతులతో మెరిసిపోతోంది. పతాకము వస్త్రముపై గోవు హలము లాంఛనములుగా నాట్యమాడుతున్నాయి. 40 అడుగుల ఎత్తున రాగిస్తంభముపై ఎగురుచున్న పతాకమునకు దిగువ పర్వత శిఖరాగ్రమున కొన్ని వేల మంది పురుషులు, స్త్రీలు, బాలబాలికలు చేరి అటూ ఇటూ తిరుగుతున్నారు. కొన్ని వేల గోవులు, గోవత్సములు కొండ చర్యలలో చరించుచు పచ్చిక మేయుచున్నాయి. అందుకొన్నిటి ముఖములపై పసుపు కుంకుమలు దిద్దబడి ఉన్నాయి. చేరిన వారందరూ నందగోపుని ఆధిపత్యమునకు జీవించుచున్న 500 గ్రామముల వారు. ప్రతి సంవత్సరము వైశాఖ మహోత్సవములకై వారా పర్వతము చుట్టూను చేరుతూ ఉంటారు. 7 దినములు వేదోక్తములైన మహోత్సవములు జరుగుతాయి. అందు ఇంద్రాది దేవతలు అర్చింపబడతారు. స్వస్తి సశేషం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.